అనుమానం పెనుభూతమన్నారు పెద్దలు. భార్యాభర్తల్లో ఏ ఒక్కరిలో అయినా అనుమానం మొదలైతే ఆ కాపురం సజావుగా సాగడం కష్టమనే చెప్పాలి. అనుమానంతో ఎంతమంది తమ భార్యలను అతి కిరాతకంగా హత్య చేసిన ఉదంతాలు ఎన్నో చూశాం. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా వేధింపులకు గురి చేస్తూ చివరకు ప్రాణాలు తీసేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే హైదరాబాద్లో చోటు చేసుకుంది. అనుమానం అనే పెనుభూతానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఇంతకీ ఏం జరిగింది? కుషాయిగూడలో దారుణం జరిగింది. అనుమానంతో భర్త కట్టుకున్న భార్య మెడకోసి దారుణంగా చంపేశాడు. మహారాష్ట్ర ముంబైకి చెందినటువంటి దంపతులు హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మొదటి నుంచి భార్యపై భర్తకు అనుమానం ఉండేది. అది అంతకంతకు పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో కుషాయిగూడలోని రాధికా చౌరస్తాలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు దంపతులు. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు, కానీ బంధువుల ఇంట్లోనే భార్యను భర్త చంపేశాడు. భార్య మెడపై కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడినటువంటి మహిళ అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోయింది. బంధువుల సమాచారం మేరకు కుషాయిగూడ పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పరారైన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఆ ప్రాంత వాసులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.